రష్యాలో ఉద్యోగం, నెలకు 90,000 జీతం, బంగారు భవిష్యత్తు. ఈ మాటలే నిర్మల్ జిల్లాకు చెందిన 4 యువకులను నమ్మించాయి. కానీ ఉద్యోగం కాదు, భారీ మోసం జరిగింది. లక్షలు వసూలు చేసి టూరిస్ట్ వీసాపై రష్యా పంపిన మోసగాళ్లు అక్కడికి వెళ్ళాక చేతులెత్తేశారు. ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేశారంటున్నారు బాధితులంతా. ఖానాపూర్కు చెందిన శ్రీహరి, నవీన్, శ్రీకాంత్, పరమేశ్వర్ రష్యా చేరుకున్న తర్వాత అస్సలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. 4 రోజుల పాటు ఆగచాట్లు పడ్డారు. మళ్ళీ ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకొని ఎలాగోలా స్వదేశానికి తిరిగొచ్చాక ఏజెంట్ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో తమకు న్యాయం చేయాలంటూ ఇప్పుడు బాధితులంతా వేడుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో చూస్తే రష్యా ఉండే అతని వ్యక్తి అన్న మమ్మల్ని హైదరాబాద్ వేనాం. ఆ ఇన్స్టాగ్రామ్లో చూసి హైదరాబాద్ వేనాం. హైదరాబాద్ నుంచి వెళ్ళి పంపిస్తానండి. మమ్మల్ని పంపించే వరకు మేము అటు రష్యా వేనాం. రష్యా వేనాక పని కూడా బ్రెడ్ కంపెనీ అన్నాడు. బ్రెడ్ కంపెనీ కాక ఇంకో వేరే కంపెనీలు వేసిండు. మళ్ళీ అక్కడికి అయినా కూడా ఇంకో రూమ్లు ఉంచిండు. రూమ్లో 10-12 మంది ఉన్నారు. అందులో కూడా ఉంటానే ఉన్నాం. మళ్ళీ అందులో ఉండగా మేము బయటకు పోతుంటే కూడా పంపించలేదు. రూమ్ లాక్ వేసిండు. లాక్ వేసినాక ఇంకో రూమ్లోకి అయినాం. ఇంకో రూమ్లోకి అయినాక కూడా రూమ్లు పర్లేదు బాగానే ఉండే. ఆ కంపెనీలోకి అయినాక ఫుడ్ అంతా కంపెనీ అన్నాడు. బస్ కిరాయిలు మాయే, ఫుడ్ మాదే, ఆ ఛార్జెస్ అన్నీ మాయే. అడికైనాక మాకు ఇక్కడ అగ్రిమెంట్ ఇచ్చిండు, 90,000 జీతం అన్నాడు. అడికైనాక బాగా మోసం జరిగింది. ఫుడ్ మాదే ఉంది, బస్ కిరాయి మాదే ఉంది, 14 గంటల డ్యూటీ ఉంది. అడికైనాక బాగా మోసం జరిగింది. మళ్ళీ అక్కడ ఒక పంజాబ్ అతడు ఉండే, అతడు మమ్మల్ని రిసీవ్ తీసుకున్నాడు. అతనికి కొన్ని రిబ్బిల్స్ ఇక్కడ చేంజ్ చేసుకొని పోయి అక్కడ అతనికి డబ్బులు ఇచ్చినాం. ఇక్కడ కడమ మొత్తం 5 లక్షలు, 5 లక్షలకి వెళ్ళి 35,000 అక్కడ రష్యాలు ఇచ్చినాం. కడమ డబ్బులు ఇక్కడ ఇచ్చినాం. అక్కడ చేరినాక డబ్బులు కట్టాలన్నారు. ఇండియాకి వెళ్ళి ఒక మనిషిని తెచ్చుకున్నాం. ఆ డబ్బులు మొత్తం వేరే వాళ్ళ దగ్గర ఉంచినాం. అక్కడికి అయినాక పైసలు మొత్తం ఎయిర్పోర్ట్లో దిగినాక డబ్బులు కట్టినాక ఇక పని చూపించలేదు. వేరే పని చూపించిండు. అది పని బాగా లేకుండే. మళ్ళీ ఫుడ్ మాదే ఉండే. చాలా మోసం జరిగింది. మళ్ళీ మారా కూడా డబ్బులు లేకపోతే ఇండియాకి వెళ్ళి తెప్పించుకున్నాం. మళ్ళీ రిటర్న్ వచ్చినాం. పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే కూడా వాళ్ళు దొరకలేదు. పోలీసు వాళ్ళకి కూడా మేము కలుస్తాం అనుకున్నాం. ఇక కలలేకపోయినాం. మళ్ళీ టికెట్ కూడా రిటర్న్ మా డబ్బులతోటే తెప్పించుకున్నాం. ఇక మాకు హైదరాబాద్లో ఒక మేడం ఉండే, ఆ మేడంకు కలిసినాం. మేడం వస్తా అన్నది. కారు తీసుకొని ఒకసారి పోయినాం. మేడం కూడా వేరే కంపెనీలో పనిచేస్తున్నా, నేను రాలేకపోతున్నా అన్నది. మేడం కూడా రాలేదు. వీళ్ళది రాజమండ్రి, ఆధార్ కార్డు ఉన్నది. ఆధార్ కార్డు ఫేక్ ఉండదు. ఫోన్ చేస్తేనేమో చిచ్చాప్ వస్తున్నాయి, రెస్పాన్స్ ఏమో అవుతలేడు.